రుచి వేదికకి స్వాగతం అండి. ఈరోజు నేను చిక్కుడుగాయ మసాలా చిక్కుడుగాయ చేస్తున్నానండి. మనం ఇది వంకాయ మసాలా చేసుకుంటాం కదా, గుత్తి వంకాయ మసాలా అలా అన్నమాట. ఇది కుర్మాలాగా ఉంటుందండి. మన హోటల్లో మనకి పూరీ పెడితే, పూరీ ఇస్తే వాళ్ళు చేస్తారు కదా కర్రీ, అలా అనిపిస్తుంది అన్నమాట. నేను చిక్కుడుగాయతో చేస్తున్నాను. ఈ ఆలు ఇవన్నీ వేసి వాళ్ళు చేస్తారు, క్యారెట్ అలాంటివి. నేనేమో చిక్కుడుగాయతో చేస్తున్నానండి. దీనికి కావాల్సినవి చూడండి: చిక్కుడుగాయలు, ఎండు కొబ్బరి, దాసం చెక్క, లవంగ, జీలకర్ర, మిరియాలు, ఇలాచి, గసగసాలు, ధనియాలు, నువ్వులు, కొంచెం పెరుగు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. అంటే దీంట్లోనే అన్నీ ఉన్నాయండి. దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ, తర్వాత కరివేపాకు, కారం, పసుపు ఉన్నాయన్నమాట. దీంట్లో ఇలా పొడిలాగా పెట్టుకున్నాను నేను. మీరు అంటే మీకు ఇలా డ్రైగా, ఎందుకంటే ఇది ఇలా ఉంటేనే బాగుంటుందని మాకు పెట్టుకున్నాం అన్నమాట. ఇలా చేసుకుని ఇదండి. దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, నెక్స్ట్ మీకు అంటే కొత్తిమీర, కరివేపాకు ఉందండి దీంట్లో. ఇవన్నీ నేను మిక్సీ పెట్టుకొచ్చిన తర్వాత మీకు చూపిస్తా, సరేనా? ఆయిల్ వేసుకొని వేయించుకున్నాం అనుకోండి, బాగుంటుంది. ఇలా పెంచుకుంటే మీద పడకపోతుంది. మీకు కావాల్సినట్టుగా వేసుకోండి ఉప్పు, కారం. ఎందుకంటే మాకు మేము కొంచెం ఎక్కువే తింటామండి, అందుకని. కొంచెం జీలకర్ర వేసుకున్నాం దీంట్లో. చాలా బాగుంటుంది, ఒక్కసారి చేసుకోండి. మీరు చిక్కుడుకాయతో కుర్మా అంటారా, చిక్కుడుకాయ మసాలా అంటారా, ఏదో కానండి. ఇది వేయించుకున్న తర్వాత చూపిస్తానండి మీకు. ఇది వేయించిన తర్వాత చూపిస్తాను. ఉల్లిపాయ మంచిగా చూసారా, వేగినాయండి. చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఓ సూపర్! ఇలా వేసుకోవాలండి. స్టవ్ బంద్ చేసుకున్నా. ఇలా వేసుకోవాలండి. చల్లగా అయిన తర్వాత మిక్సీ పెట్టి కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర వచ్చి వేసాను. చాలా సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ. చూడండి, ఒకసారి చేసుకోండి మీరు. మా పిల్లలకి ఇట్లా పెద్ద పెద్దగా ఉంటే ఇష్టమండి, అందుకని ఇలా కట్ చేస్తా. అంటే కాయలు కాయలు అట్లానే ఉంచాను అనమాట. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుందామండి.
వేసుకొని చిక్కుడుకాయలు వేయించుకుందాం కొంచెమే. ఈ పక్కకు పెట్టుకుని తింటూ ఉంటారండి మా పిల్లలు ఈ కాయలు, అందుకే ఇష్టం అన్నమాట వాళ్ళకి. ఇవి ఇట్లా ఇప్పినా ఊరుకోరు, సగం చేస్తారు నాన్న అంటే వద్దంటున్నారు. సరే, వాళ్ళకి ఇష్టమైనట్టు ఉండాలి కదా. ఇలా ఒక్కసారి చేసుకోండి మీరు, సరేనా? అంటే చిన్నకాయలు దొరికితే బాగుండేది, నాకు చిన్నవి దొరకలేదండి. చిక్కుడుకాయలు పొడుగ్గా ఉన్నాయి, చిన్నకాయలు ఉంటాయి కదా 3 గింజలు 4 గింజలు, అవి బాగుంటాయి ఇట్లా చేసుకుంటే. పచ్చడికి కూడా అవి ఆవకాయ పడితే మనం చిక్కుడుకాయ పచ్చడి అలాగే పట్టుకోవాలి, అవే పట్టుకోవాలి, ఇవి పట్టుకోవద్దు. చిరిగిపోతున్నాయి, గింజలు బయటకు వచ్చేస్తున్నాయి. చాలా బాగుంటుందండి. 2 నిమిషాలు మగ్గనిచ్చి మనం ఇది చేద్దాం. సరే, ఎలా ఉందో మగ్గిపోతే గింజలన్నీ బయటకు వస్తున్నాయి. చెప్తే వినరు వాళ్ళు, చిన్నవి కాదు నాన్న ఇదంటే. అమ్మ మాట వినాలి కదా, మీరన్నా చెప్పండి. అమ్మ మాట వినాలని. కాస్త నూనెలో ఏది ఉంటే కొంచెం వాటర్ పోసుకొని మనం మగ్గబెట్టేసేయాలి, బాగా ఉడుకుతాయి అన్నమాట. ఇది మసాలా ఉడికే ఉంది కదా మనకి, వేయించిందే కాబట్టి కొంచెం ఉప్పు వేద్దామండి తొందరగా మగ్గిద్ది. చిన్న మంట మీద 2 నిమిషాలు మగ్గిద్దాం, ఒక 5 నిమిషాలు మగ్గిద్దాం. చాలా బాగుంటుందండి. ఇవి ఇట్లా పిల్లలు తినడానికి ఇట్లా చేస్తున్నారులే నేను, మీరు చిన్నగా చేసుకోండి. అవి చిన్నగా చేసుకుంటే బాగుంటాయి. మనం కూర వండుకుంటాం కదా చిన్నగా, అలా చేసుకుంటే చపాతీలోకి కానీ, మనకి రొట్టె కానీ, రైస్ కానీ ఏదైనా బాగుంటుంది, పూరీ కానీ. చూసారా మగ్గింది, మగ్గినాయండి. గింజ ఉడకాలి కదా, కొంచెం వాటర్ పడతాయి. ఒక 5 నిమిషాలు అయితే అయిపోద్దండి. మీకు ఇది అయిన తర్వాత చూపిస్తాను. మన కూర ఎలా ఉందో చూద్దామండి. కొంచెం వాటర్ పోసాం కదా, చూసారా ఇలా ఉంది. ఇలా ఉంది, అయిపోయింది. ఇప్పుడు మనం ఇది వేసేసుకుందామండి. ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, కొంచెం జీలకర్ర ఇవి వేసామండి మనం. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసాం. పచ్చిమిరపకాయలు కొంచెం వాటర్ పోసుకున్నామండి, అది వేస్తాం కదా, ఇది కూడా వేసేద్దాం. దీంట్లోనేమో పెరుగు, తర్వాత గసగసాలు, ఇలాచి, లవంగ, చెక్క, ఇవి ధనియాలు
నువ్వులు ఇది కూడా వేసేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఉడికితే ఉప్పు కారం వేసేసుకుందాం. కొంచెం ఉప్పు వేసాను కదా ఇందాక, తగ్గించేసుకుందాం. చాలా సూపర్గా ఉంటుందండి అసలు. మీరు చిన్నగా చేసుకోండి ఇవన్నీ. చిక్కుడుకాయలు చిన్నవి అయితే బాగుంటాయి. మూడు విత్తనాలు ఉంటాయి కదా, 3 గింజలు, అలాంటిది అయితే ఇంకా బాగుంటుంది అన్నమాట కుర్మాకి. దీంట్లో నేను చెప్పాను కదండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అందుకని వేయట్లేదు. అల్లం వెల్లుల్లిపాయ, తర్వాత కారం, పసుపు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ఉంటాయి దీంట్లో, అందుకని కొంచెం వేసుకుంటున్నాను, సరిపోద్ది. మనం వేస్తే పసుపు వేసుకోవాలా కొంచెం, లేకపోతే లేదు, సరిపోతుందండి. సూపర్గా ఉంటుందండి. మీకు చపాతీలోకి కానీ ఏ రైస్లోకి కూడా చూడండి ఎలా ఉంటుందో. ఇలాగే చేసుకోండి. ఇది పౌడర్ చేసుకున్నాము మేము, మీకు చెప్తున్నాను కదా, ఇది పౌడర్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ, తర్వాత కరివేపాకు, కారం, పసుపు, కొత్తిమీర కొంచెం వేసాను అనమాట. ఇక అంతే, దీంట్లో ఏమి ఉండదు. ఇదే మనకి కొత్తిమీర దొరకకపోయినా ఇది వేసుకుంటే కొంచెం సరిపోతుంది. కుర్మాలాగా ఎలా ఉంది చూస్తారు కదా. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇందాక ముక్కలు మగ్గటానికని వేసాను. నిజంగా చెప్తున్నానండి, సూపర్గా ఉంటుంది. ఒక్కసారి మీరు తిని చూడండి. కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నానండి. మీకు అవసరమైతే వేసుకోండి. నాకు కొంచెం అంటే కలర్ తక్కువ అనిపిస్తుందని వేసాను. మీకు ఇలాగే కావాలంటే కలర్గానే ఉంది, బాగుంది ఆ కలరే. నేనే చెడగొట్టినట్టు చూసారా. అస్సలు ఎలా ఉంటుందంటే ఇంకా మర్చిపోవాలండి, అంత బాగుంటుంది. మీరు తిని చెప్పండి, చేసుకోండి ఒకసారి. చిక్కుడుకాయ కుర్మా, చిక్కుడుకాయ గుత్తు వంకాయ అంటాం కదా, చిక్కుడుకాయ మసాలా కూర సూపర్గా ఉంటుందండి. నువ్వులు వేసాము, పల్లీలు వేయలేదు. మీకు ఇష్టమైతే వేసుకోండి. పల్లీలు నేను వేయలేదు, నాకు ఇష్టం లేదు, అందుకే వేసుకోలేదు. నాకు ఈ నువ్వులతో వీటితో బాగుందని చేసుకున్నాను ఇలా. చూసారా ఎలా ఉంది, సూపర్గా ఉంది కదండి. 2 నిమిషాలు కొంచెం మూత పెట్టి తీసేద్దామండి. సూపర్గా ఉంటుందండి. రైస్లో కానీ, రొట్టెలో కానీ, చపాతీలో కానీ, మీరు పూరీ కానీ, ఇంకా పూరీ చేసుకుంటే ఇట్లా చేసుకోండి. ఆలు ఎప్పుడు అదే కదా, బటానా, ఆలు ఇలాంటివే కదా మీరు చేసుకునేది. మనం ఎవరు చేసుకున్నా ఆలు బటానా ఇలా కూరలో చేసుకుంటాం, కుర్మాలాగా, ఆలు కుర్మా. అట్లా కాకుండా ఇలా చేసుకోండి. సూపర్గా ఉంటుందండి అసలు, నిజంగా చెప్తున్నాను. ఇంకా మనం ఏమి దీంట్లో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే. నేను వేయలేదండి, కొంచెం వేసుకుంటాం అప్పుడప్పుడు మేము ఇలా చేసుకుని. మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఇలా చేస్తే, చాలా బాగా తింటారు. చూసారా ఎలా ఉంది కూర, కర్రీ ఎలా ఉంది, సూపర్గా ఉంది కదా. అయిపోయింది మన కర్రీ, చాలా బాగుంటుందండి. మీరు నేను చేసిన ఏమీ చేసుకోవట్లే. కొంచెం టమాటాలు కూడా 2 టమాటాలు వేసుకోండి మీకు కావాలనుకుంటే. నాకు పెరుగు వేసాను కదా, సరిపోతుంది. నేను అంతా కలిసి కొంచెం కూడా చేయలేదు. మీరు చూసారు కదా, చిక్కుడుకాయ కూడా కొంచెమే ఉంది చూసారా. ఇలా సూపర్గా ఉంటుందండి. ఇంకా చేసుకోండి, తినండి. మా రుచి వేదికలు అన్నీ రుచిగా ఉంటాయి. మీరు ఏమి ఆలోచన చేయకోకుండా చేసుకోండి, నేను చేసినట్టుగా సూపర్గా ఉంటాయండి. ఇంకొకటి లాస్ట్కి మీరు నాకు ఏమి ఇస్తారో తెలుసు కదా మీకు, బూస్టు, కాఫీ, టీ, హార్లిక్స్.
సూపర్గా ఉంటుందండి బాబు, తినండి.